దళితుల భూముల్లో అక్రమ మైనింగ్ ఆపాలి. దళితుల భూముల్లో అక్రమ మైనింగ్ ఆపాలి. అక్రమ మైనింగ్ ఆపాలి. దళితుల భూముల్లో అక్రమ మైనింగ్ ఆపాలి. దళితుల భూముల్లో అక్రమ మైనింగ్ ఆపాలి. దళితుల భూముల్లో అక్రమ మైనింగ్ ఆపాలి. 340 సర్వే నంబర్ చిరసాలలో అక్రమ మైనింగ్ ఆపాలి. 340 సర్వే నంబర్లో అక్రమ మైనింగ్ ఆపాలి. అక్రమ మైనింగ్ ఆపాలి. పరిధిలో ఉన్నటువంటి 340 సర్వే నంబరు సుప్రీంకోర్టు అడ్వకేట్ అని లాయరు బోర్డు పెట్టి ఇక్కడ అక్రమ మైనింగ్ ఈయన ఫోటో పెట్టి నడిపిస్తున్నారు. మమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ల్యాండ్ దళితులతో తోటల్ని బోర్డు దగ్గర పెట్టి మమ్మల్ని తోటల్లో కూడా వెళ్తే అక్రమ కేసులు పెట్టి సుప్రీంకోర్టులో వేస్తామని మా చుట్టుపక్కల రైతులకు అందరూ కూడా బెదిరించి శ్రీకాకుళం జిల్లాలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందంటూ కూడా ఇక్కడ ఏదైతే చిన్నసాన పరిధిలో ఉన్నటువంటి రైతాంగం కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గం ఏదైతే కింజరాపు అచ్చెన్నాయుడు నియోజకవర్గం అయినటువంటి ఏదైతే టెక్కల్ నియోజకవర్గం ఉందో టెక్కల్ నియోజకవర్గం కోటబొమ్మాలి పరిధిలో ఉన్నటువంటి చిన్నస్వాన క్వారీలో అక్రమ మైనింగ్ జరుగుతుంది, దళితులకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆరోపిస్తూ కూడా ఒక రైతాంగం అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళని అడిగి అసలు ఇక్కడ అక్రమ మైనింగ్ ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు ఏంటి మీరు చిన్నసానలో అక్రమ మైనింగ్ జరుగుతుంది అని అంటున్నారు, ఏ సర్వే నెంబర్లో అక్రమ మైనింగ్ జరుగుతుంది, మీకు ఎట్లాంటి అన్యాయం జరిగింది? మాది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాల మండలం చిన్నసాన పంచాయతీ 340 సర్వే నెంబరు. ఈ 340 సర్వే నెంబరు 98లో ఎప్పుడో లీజుకి టైటాన్ రాక్స్ అనే కంపెనీకి తీసుకుంది. తర్వాత ఏమో లైలా గ్రానైట్స్ అని కాలు లీజు తీసుకున్నారు. ఆయన నుంచి ఇప్పుడు వేరే ఆయన అంటే వద్దు రాఘవని అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అది మాకు ఎలా తెలిసింటే ఇంతకుముందు ఒక రాత్రి 10 లోడ్లు రాయ ఎత్తుకెళ్ళిపోయారు. ఇక్కడ నుంచే 340 సర్వే నెంబర్ నుంచి వెళ్ళిపోయి తీసుకెళ్లారు. ఇక్కడ కొంతమంది అంతాలకు అనుసరులు పెట్టుకుని ఈ లోడ్లు చేసుకుని పంపించేస్తున్నారు. ఇప్పుడు కూడా అక్రమ మైనింగే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు అభినయ్ రెడ్డి అనే వ్యక్తి ఆయనదే క్వారీ. ఈ క్వారీ అయితే అభినయ్ రెడ్డిదే మాకు తెలుసు. ఆయనే నేటికి 2 సర్వేలు 3 పర్యాలు మాత్రం పంట నష్టం కింద ప్రతి రైతుకి కూడా సుమారు ఒక్కొక్కరికి 50 సెంట్లు ఎకరాసి 2 ఎకరాలు కూడా ఉన్నాయి. ఈ రైతులు ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చినటువంటి 89లో జీడి మామిడి మొక్కలు ఇచ్చారు పెంచుకొని, దాని ఫలసాయం మీరే అనుభవించాలని చెప్పేసి మాకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు, అప్పుడు ఆయన పేరు నాకు గుర్తులేదు, కనక సుందరరావు గారు, ఆయన టైంలో మాకు మొక్కలు ఇచ్చారు. ఆ మొక్కలు పెంచుకుంటే ఇప్పుడు కూడా ఫలసాయము జీడి మామిడి కాస్తుంటే దాని ఫలసాయం కూడా ఇప్పుడు వరకు అనిపిస్తాం. కాకపోతే ఈ మధ్యకాలంలో ఇలీగల్గా చేస్తున్నటువంటి వద్దు రాఘవ ఆయన కొంతమంది మనుషులు పెట్టుకుని అనుచరులు పెట్టి ఆ యొక్క రాయిని తీసి అక్రమ మైనింగ్ చేస్తున్నారు. దానివల్ల మేము ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఆ పక్క ఉన్నటువంటి పెదసాన వైపు ఉన్నటువంటి రైతులకు కొంత మొత్తం ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసి ఆ పక్కలే లోడ్లు చేసుకుని రాత్రిపూట పంపిస్తున్నారు. కొన్ని బ్లాకులు పంపిస్తున్నారు. సుమారు 2 కోట్లు చేస్తాయని నేను అనుకుంటాను. ఇప్పుడు పంపించిన బ్లాకులు ఈ మధ్యకాలంలో ఒక 12 బ్లాకులు వెళ్ళిపోయాయి. ఆ పక్కలే వెళ్ళిపోయినాయి. అవి కూడా పెదసాన వైపులు వెళ్ళి. కానీ 340 సర్వే నెంబర్ చిన్నసాన కోటబొమ్మాల మండలం చిన్నసాన పరిధిలో వస్తుంది. ఇది ఈ అక్రమ మైనింగ్ కట్టుదిట్టం చేసి మాకున్న రైతులకి మొత్తం పక్క సుమారు 25-30 మంది రైతులు ఉన్నారు. ఆ మీద కొండ మీద 3 ఎకరాల 50 సెంట్లు చొప్పున 3 ఎకరాల 50 సెంట్లు ఒక్కొక్కరికి 50 సెంట్లు చొప్పున ఇచ్చినారు. అది శ్రీ కింజరాపు ఎర్రనాయుడు గారి చేతుల మీదుగా అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నాకు ఇవ్వడం జరిగింది. మా 7గురుకును అలాగుంటూ ఈ పట్టాలు మాకు ఉన్నప్పటికీ కూడా మరి అభినయ్ రెడ్డి గారు మాకు కొంత పారితోషికం ఇచ్చుకుంటూ అలాగే నడిపించారు. ఇప్పుడు కొంతకాలం ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇలీగల్గా కాంట్రాక్ట్ ఆయన ఓనర్ గారు పాపం ఆయన అనారోగ్యంతో ఉన్నారో ఎలాగొన్నారో మాకు తెలియదు. ఆయన ఎందుకు ఇక్కడ దేని విషయంలో స్పందించట్లేదు మాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఈ క్వారీ ఇలీగల్గా ఎందుకు జరుగుతుందో మాకు తెలియట్లేదు. కాబట్టి అధికారులు ఎందుకు మౌనం దాలుస్తారో తెలియట్లేదు. కాబట్టి అధికారులకి నేను మొన్ననే ఫోన్ చేసి చెప్పాను, ఇక్కడ వర్క్ అక్రమంగా మైనింగ్ జరుగుతుందని చెప్పేసి ఏడీ గారికి ఫోన్ చేసి చెప్పాను. అయితే నాకు సోమవారం ఈ రోజే రమ్మన్నారు. నాకు మీరు ఆర్టీవీ గారు వచ్చారు కాబట్టి మీ సమక్షం తెలియజేయమనే ఉద్దేశంతో మా ప్రజలందరికీ తెప్పించి ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీద బ్లాస్టింగ్ చేస్తే ఏరా ఎటు నుంచి వచ్చి పడుతుందో తెలియదు. మీలో మామిడికాయ జీడిపండు ఏంటో మన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు వీళ్ళందరూ.
మరి రైతాంగానికి చాలా నష్టం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే ఎవరికైనా రాయేదో తుల్లి పడితే వాళ్ళ ప్రాణం పోతే వాళ్ళకి బాధ్యులు వాళ్ళు. ఈ చేసిన వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు, అసలు వానర్ ఎవరో మాకు తెలియట్లేదు. ఇప్పటి వరకు జరుగుతుంది అక్రమ మైనింగ్ అని మేము నిరూపించుకుంటున్నాం. అది దానికి అరికట్టాలి. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు క్వారీ ఎంట్రన్స్లో మీరు నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు అని చెప్పేసి ఏ రకంగా మిమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు? మాకు హైకోర్టు లాయర్ అని చెప్పేసి డివి రావు అని ఆయన సుప్రీంకోర్టు లాయర్ అంట, ఆయన ఫోటో ఫ్లెక్సీ పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి భయభ్రాంతులు చేసి ఆ ఫ్లెక్సీ చూసి ఈ లెవెలు వెళ్ళకూడదు క్వారీ దగ్గరికి, అంటే వాళ్ళ పంట పొలాలకు కూడా వెళ్ళడానికి వీలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఫ్లెక్సీ పెట్టి మమ్మల్ని బెదిరించి ఆయన అక్రమ మైనింగ్ జరిపిస్తాడు డివి రావు గారిని. అసలు ఈ క్వారీకి డివి రావు గారికి సంబంధం ఏంటి? అది మైన్స్ ఆఫీసర్ తెలుసుకోవాలి, కలెక్టర్ గారు స్పందించాలి, ఆర్డీఓ గారు స్పందించాలి. అసలు ఇక్కడ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఆయన పరిధిలో జరుగుతున్నది. మీరే ఇక్కడ బ్లాకులు తీసుకెళ్ళిపోండి. మొన్నను ఇక పెద్దసాని వైపు 10 లోడ్ల బ్లాకులు మీరే పట్టుకెళ్ళిపోండి, ప్రసాద్ గారు ఫ్యాక్టరీ తీసుకెళ్ళిపోయారని ఇక్కడ ఆరోపణలు వచ్చాయి. ఇది చాలా అన్యాయము. మా 340 సర్వే నెంబర్లో అక్రమ మైనింగ్ పక్కా జరుగుతుంది. దాన్ని వెంటనే అధికారులు స్పందించి దీని మీద యాక్షన్ తీసుకోవాలని, లేకుంటే దీని మీద మేము ధర్నాకు కూడా సిద్ధమవుతాం పంచాయతీ తరఫున. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ అక్రమ మైనింగ్ అంటూ కూడా మీరు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది అక్రమ మైనింగ్ అని చెప్పడానికి ఇప్పుడు అభినయ్ రెడ్డి అనేది పాత ఏదైతే ఇది 340లో సర్వే నెంబర్లో ఉన్నటువంటి క్వారీకి ఆయనే అప్లికెంట్ దారుడుగా మనం చెప్తున్నారు మీరు. అదేవిధంగా ఆయనతో మీరు మాట్లాడితే ఆయన మీకు అందుబాటులో వస్తున్నారా, రావట్లేదా, ఏమంటున్నారు? అభినయ్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో సుమారు వాళ్ళ అమ్మగారికి బాగోలేదని చెప్పేసి, ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి 3 నెలలు అవుతుంది, మాకు ఫోన్ కాంటాక్ట్ లేదు. మళ్ళీ మధ్యలో మేము వచ్చి అన్నీ క్లియర్ చేస్తామని చెప్పేసి అన్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజే మాకు ఫోన్ కాంటాక్ట్కి వచ్చారు. ఎందుకంటే ఈ ఆర్టీవీ మీరు అందరూ వచ్చారనే ఉద్దేశంతో మాకు ఫోన్ కాంటాక్ట్కి వచ్చారు. నేనే వానరును, నేనే తేలుస్తానని చెప్పేసి అంటున్నారు. కానీ అసలు క్వారీ అయితే ఆయనకి ఇచ్చారు. ఎవరైతే వరదరాఘవ ఆయన ఎందుకు ఇక్కడ ఆయనకి ఎలాగైతే ఆ పర్మిషన్ ఉందో ఏంటో మాకైతే తెలియదు. ఇక్కడ కొంతమంది మనుషులు పెట్టి అక్రమ మైనింగ్ జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అయితే ఇదే విధంగా అక్రమ మైనింగ్ సంబంధించి అధికారులకు ఎప్పుడైనా మీరు ఫిర్యాదు చేయడం అట్లాంటివి ఏమైనా చేస్తే వాళ్ళు ఏమంటున్నారు? ఇంతకుముందు మేము ఫిర్యాదు చేసాం. అంటే ఇంచుమించు ఒక 6 నెలలు ఇప్పుడు అవుతుంది, సంవత్సరం సుమారు అవుతుంది. అప్పటి నుంచి మధ్యలో ఆపారు క్వారీ. తర్వాత ఇప్పుడు 3 months అని రన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ 3 monthsకి వాళ్ళకి కావాల్సినటువంటి రైట్స్ అన్నీ దీనికి వచ్చినాయి అని అనుకోవాలా? అది మాకు తెలియకే అక్రమ మైనింగ్ జరుగుతుందనే మీకు అందరికీ పిలవడం జరిగింది. మీ ఆర్టీవీ ద్వారా తెలియజేయడానికి మేము మిమ్మల్ని పిలిచాం. ఇది ఇప్పుడు అక్రమ మైనింగా సక్రమ మైనింగ్ అని తేలాలంటే అధికారులు అయితే దీనికి రావాలి. ఎప్పుడన్నా ఇంతవరకు కూడా అధికారులు దీని మీద వంగి వాళ్ళని సందర్భం వాళ్ళు పరిశీలించలేదని నేను అనుకుంటాను. అధికారులు ఇప్పటి వరకు శ్రీకాకుళం మైన్స్ ఆఫీస్ వారు వచ్చి దీన్ని పరిశీలించాలని నేను ఈ ఆర్టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. అసలు ఇందులో ఒరిజినల్ ఓనర్ ఎవరు, అక్రమ మైనింగ్ చేసిన ఎవరు అనేది వాళ్ళు తెలుసుకొని వెంటనే క్వారీ పర్మిషన్ రద్దు చేయడమా, లేకపోతే పర్మిషన్ చేసిన వాళ్ళకి ఆపడమా తెలియజేయాలి. లేదంటే ఎస్ఐ గారికి చెప్పి, లేదా డిఎస్పీ గారికి చెప్పి, లేదా కలెక్టర్ గారికి అని చెప్పి ఎస్పీ గారి దృష్టిలో పెట్టి అక్రమ మైనింగ్ అని నిలుదల చేయాలి. అయితే దీనికి సంబంధించి ఇంకొంతమంది రైతులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీకు ఎంత భూమి ఇక్కడ ఇచ్చారు? మాకు మనిషికి ఎకరేసి ఇచ్చినారు సార్. దీనిలో మీరు ఏమేమి వేసుకున్నారు మొక్కలు? మామిడి సీడీ వేసినాం సార్. దీని నుంచి మీకు సంవత్సరానికి ఎంత ఫలసాయం వస్తుంది? సంవత్సరానికి ఒక 20-25 వేలు వస్తాయి సార్ మాకు. ఇప్పుడు ఈ క్వారీ, ఈ రాళ్ళు ఇవన్నీ చేయడం వల్ల, క్వారీయింగ్ చేయడం వల్ల ఈ రాళ్ళు అనేది చెట్ల పైన పడుతున్నాయి అంటూ కూడా మీరు చెప్తున్నారు. పడితే ఈ ఫలసాయం మీకు అందుతుందా లేదా? అప్పుడు అందడం లేదు సార్ మాకు, ఫలసాయం మాకు అందడం లేదు. 2 సంవత్సరాల కానుండి ఏమీ ఇవ్వడం లేదు. అయితే దీనికి సంబంధించి మీరేం కోరుకుంటున్నారు? మాకు ఏదో నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. న్యాయం ఏదో చేస్తే న్యాయం చేయాలి. అదేవిధంగా కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ ఇటు రండి. మీరు ఏంటమ్మా ఇక్కడ ఎటువంటి క్వారీయింగ్ జరుగుతుంది, మీకు రైతులకు అన్యాయం జరుగుతుంది అనేది వాస్తవమా కాదా? వాస్తవమే సార్. ఎటువంటి అన్యాయం జరుగుతుంది? అన్యాయం అంటే మాకు ఇంతమంది కొండ కింద ఎకరాలు మొత్తం అందరికీ ఉన్నాయి. 50 సెంట్లు 2 ఎకరాలు ఉన్నాయి. కానీ ఎవరికి అందుబాటులో ఏం రావట్లేదు. వెళ్ళి అడిగితే మీకు ఇక్కడ సంబంధం ఏంటి, ఇంకా ఎవరైనా పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళకి తీసుకొని రండి, మేము ఏమైనా చెప్తామని అంటారు. ఎకరా ఉన్న వాళ్ళకి 50 సెంట్లు ఉన్న వాళ్ళకి ఒకలాగే ఇస్తాను అనమాట.
అమౌంట్. ఓనర్ ఎవరని మాకు తెలియదు. మేము అక్కడ ఆడవాళ్ళు మిల్లు అడిగితే మీకేం పని అమ్మా, మీరే చదువుకోనరా, ఆడవాళ్ళు ఉన్నారా, తర్వాత ఎవరికో పెద్దోళ్ళకి తీసుకురండి మాట్లాడుతామని చెప్పి చెప్తాను. అది సార్ అక్కడ అంటే మీ భూముల మీదకి మిమ్మల్ని వెళ్ళనివ్వడం లేదు అక్కడికి? వెళ్ళనిస్తున్నారు, కాకపోతే ఇవ్వట్లేదు సార్. వెళ్ళనిస్తాను అంటే మేము జబర్దస్త్ చేసి వెళ్తున్నాం. కష్టపడింది మా నాన్న, సంపాదించి ఇచ్చింది మా నాన్న. మేము దాని మీదకి వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు సార్? మేము అలాగే వెళ్తున్నాం. వెళ్ళినా మీ నాన్న ఎప్పుడో ఇచ్చాడు కదా, ఎప్పుడో సంపాదించారు కదా, అదేంటి అని అడుగుతాను. అయితే మరి మేము నష్టపరిహారం మీరు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారని మేము అడిగితే వాళ్ళు తిరగ సమాధానం వేరేలా చెప్తున్నారు. అది సార్. ఇప్పుడు ఆ భూమి పరిస్థితి చెట్లు ఉన్నాయా, తొలగించారు? అక్కడ ఉన్నాయి సార్, కానీ ఆ చెట్లు ఉన్నాయి, కానీ దాని మీద వచ్చిన పంట పలసాయం మేము వెళ్ళినా మాకు అక్కడ అనుభవించడానికి ఏమున్నాయి సార్? పలసాయం ఏమో వచ్చిన దానికి మేము వెళ్ళి తెచ్చుకుంటాం అనేసి అన్న, మరి మాకు భయం అయితే ఎలాగెళ్తాం సార్ అక్కడికి? పైన కోరి ఏ టైం బాంబులు పెడతారో, ఎప్పుడు ఏది చేస్తారో ఎవరికి తెలుస్తుంది సార్? అందరూ ఆడోళ్ళే, మగవాళ్ళు జనరల్గా బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. మరి ఆడవాళ్ళు వెళ్ళి మీరు వెళ్ళి ఏదో ఒకటి చెయ్యండి అని చెప్తారు. ఆడవాళ్ళు వెళ్తారు. వెళ్తేడికి అక్కడ మగవాళ్ళు పైన కనీసం కేకైనా పెట్టాలి కదా సార్? పెట్టాలా లేదా? పెట్టకంటే ఏం చేయరు. మేము ఇంటికి వెళ్ళి పెద్దోళ్ళకి చెప్పామనుకో, మీరు తర్వాత ఏదో చేయండి అమ్మా, ఇప్పుడు మాకు వచ్చి అరిస్తే మేమేం చెప్తాము అని అడుగుతాను. అది సో ఇది చూసుకుంటే కనుక ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ కూడా ఇక్కడ మొత్తం ఏదైతే 340 సర్వే నెంబర్ ఉందో 340 సర్వే నెంబర్లో ఉన్నటువంటి క్వారీ పరిస్థితి అయితే ద్వంద్వ వైఖరిగా నడుస్తుందంటూ కూడా ఇక్కడ ఏదైతే దళితులకు ఇచ్చినటువంటి భూముల్లో వీళ్ళు క్వారీయింగ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఫలసాయం అందనివ్వకుండా చేస్తున్నారనేది వీళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ నాటుకున్నటువంటి చెట్లకి కూడా ఏదన్నా అంటే ఫలసాయం తీసుకుందామన్నా కూడా ఏ టైంకి ఏ బాంబు పేలిస్తే ఎవరి మీద ఏ రాయి పడితే వాళ్ళ పరిస్థితి ఏంటంటూ కూడా ఏం జరుగుతుందో ఏంటంటూ కూడా వీళ్ళైతే భయభ్రాంతులు అవుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఇది ఏదైతే అభినయ్ రెడ్డి పేరు మీద ఉంది అన్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే అభినయ్ రెడ్డిని కాకుండా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ జబర్దస్త్గా క్వారీలు చేయడం, అయితే రాత్రి లోడ్లు తరలించినప్పటికీ కూడా పర్మిట్లు లేకుండా ఏదైతే రాళ్లు తరలిస్తున్నారంటూ కూడా వీళ్ళైతే పెద్ద ఎత్తున అయితే వాపోతున్నారు. అయితే రానున్న రోజుల్లో అధికారులు కనుక దీనిపైన పర్యవేక్షించి పరిశీలించి తగిన ప్రణాళిక సిద్ధం చేసి దీనిపైన నిగ్గు తేల్చకపోతే మాత్రం పూర్తి స్థాయిలో ఈ క్వారీ దగ్గర ధర్నా కూర్చుంటామంటూ కూడా వీళ్ళైతే పిలుపునిస్తున్నారు. పూర్తిగా పైన చూసుకుంటే కనుక క్వారీ పైన చూసుకుంటే సుమారు 7 ఎకరాలు, అలాగే కింద చూసుకుంటే కూడా మనిషికి 50 సెంట్లు చొప్పున అప్పుడు ఎస్సీకి సంబంధించిన కార్పొరేషన్ సంబంధించినటువంటి దీంతో అయితే వీళ్ళు ఈ చెట్లు అనేది నాటుకోవడం జరిగింది. అయితే ఆ నాటుకున్న చెట్లు ఫలసాయం తీసుకునే టైంకి అయితే ఈ క్వారీ ఆపరేటింగ్ చేయడం, అది కూడా ఇల్లీగల్ ఆపరేషన్ అంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే అదే విధంగా చూసుకుంటే ఏదైతే క్వారీకి వెళ్ళే ఎంట్రన్స్ మార్గంలో కూడా ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ ఒక ఫోటో పెట్టి కూడా వీళ్ళని భయభ్రాంతులు చేస్తున్నారు. కేసులు పెట్టి యోచనలో వాళ్ళు ఉన్నారంటూ కూడా మా వెనకాల ఈ సుప్రీంకోర్టు లాయర్ ఉన్నారు, ఎవరు వచ్చినా సరే మేము కేసు వేస్తామంటూ కూడా భయభ్రాంతులు చేసే పరిస్థితికి తీసుకువెళ్తున్నారు ఈ క్వారీ యాజమాన్యం అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ యాజమాన్యం ఎవరు అనేది బయటకు రావాలి. అయితే వీళ్ళకి తెలిసినట్టు వరకు కూడా ఈ అప్లికెంట్ అభినయ్ రెడ్డిగా కూడా వీళ్ళు చెప్తున్నారు. ఆయన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తూ కూడా దళితులకు అన్యాయం చేస్తున్నారు అంటూ కూడా ఇది పెద్ద ఎత్తున అయితే వీళ్ళు చెప్తున్నారు. అయితే ఏదైతే ఏడీ మైన్స్ శాఖ ఉందో వీళ్ళు తాయిలాలు అందుకుని కనీసం ఇక్కడికి రాకుండా కూడా ఇది తూతూ మంత్రంగా నడిపించేస్తున్నారు. ఈ ఇల్లీగల్ మైనింగ్లో వాళ్ళకు కూడా వాటా ఉందనేది కూడా వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి వాదన. ఈ వాదన అన్నిటికీ చెక్ పెట్టాలంటే కనుక సుమారు అధికారులు పర్యవేక్షణ ఇక్కడ కంపల్సరీగా చేయాలి. ఎవరు వాన్ అనేది నిగ్గు తేల్చాలి. అలాగే దళితులకు రావాల్సినటువంటి ఈ భూముల్లో ఏదైతే ఈ చెట్లు ఉంటాయో అక్కడ రాళ్ళు పడకుండా కూడా వీళ్ళు నివారించగలగాలి. అదేవిధంగా కూడా వాళ్ళకి ఏమన్నా కాంపన్సేషన్ గతంలో ఎలాగైతే ఇచ్చారో కాంపన్సేషన్ అదేవిధంగా వీళ్ళు కాంపన్సేషన్ అందించే దిశగా కూడా ముందుకు వెళ్ళాలంటూ కూడా తమకు న్యాయం జరగాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది శ్రీకాకుళం జిల్లాలో. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ. దళితుల భూముల్లో అక్రమ మైనింగ్ ఆపాలి. దళితుల భూముల్లో అక్రమ మైనింగ్ ఆపాలి. అక్రమ మైనింగ్ ఆపాలి. దళితుల భూముల్లో అక్రమ మైనింగ్ ఆపాలి. దళితుల భూముల్లో అక్రమ మైనింగ్ ఆపాలి. దళితుల భూముల్లో అక్రమ మైనింగ్ ఆపాలి.